6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీనిచ్చి నేటికి ఏడాది పూర్తయిందని, హామీలు నెరవేర్చకుండా ఇంకెంతకాలం ప్రజలను మోసం చేస్తారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ప్రశ్నించారు. అన్ని వాస్తవాలు తెలిసినా అధికారం కోసం తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా 6 గ్యారెంటీలు అమలు చేయని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఇక ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. అమలుకు నోచుకోలేనటువంటి హామీలు ఆ రోజు మీరు అధికారం కోసం ఇచ్చారు, ఈ రోజు అవి సాధ్యం కాదని చెప్పేసి మీ ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు. బడ్జెట్ లేదని ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మీకు అన్ని వాస్తవాలు తెలిసినా తప్పుడు వాగ్దానాలతో ఈ రోజు అధికారం ఎక్కి సంవత్సరం పూర్తి చేసుకొని చట్టబద్ధత కల్పించకుండా, హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద 420 కేసు ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అమలుకు నోచుకోలేనటువంటి హామీలు ఆ రోజు మీరు అధికారం కోసం ఇచ్చారు, ఈ రోజు అవి సాధ్యం కాదని చెప్పేసి మీ ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు. బడ్జెట్ లేదని ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మీకు అన్ని వాస్తవాలు తెలిసినా తప్పుడు వాగ్దానాలతో ఈ రోజు అధికారం ఎక్కి సంవత్సరం పూర్తి చేసుకొని చట్టబద్ధత కల్పించకుండా, హామీలు నెరవేర్చకుండా ప్రజలు